స్టంట్ ఆఫ్ ద డే, దోల, గెట్ దోల. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హే గాయస్, వాట్సాప్. సో లాంగ్ కదా వ్లాగ్ చేసి కూడా 6 days 7 days 1 week ఏమో అవుతుంది. డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ లాగ్ పండగ అయిపోయిన తర్వాత చేస్తున్నా. పండగప్పుడు చేయాల్సింది స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను ఎందుకు చేయలేదు ఏంది అని. ఇప్పటికే అయితే గాలిపటం కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఎగలేదు ఈ సీజన్, ఈ సంక్రాంతి ఇప్పటివరకు ఒక్కసారి కూడా థ్యాంక్ యూ అసలు కొనలేదు. ఎగరడం సంగతి పక్కన పెడితే కొనలేదు. దీని మీద అనమాట ఇప్పుడు వెళ్తుంది. బుల్లెట్ క్లాసిక్, ద రాయల్ ఎన్ఫీల్డ్. ఎంత వెతికినా కనిపించట్లేదు గాయస్. మొత్తం అందరూ కొనుక్కొని ఎగరేసుకున్నట్టున్నారు. లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు ఎట్లయినా గాలిపడం ఎగరేయాల్సిందే. ఇట్స్ మై టార్గెట్. నోట్ దిస్ పాయింట్. అండ్ ఫైనలీ వి గాట్ ఇట్. చూస్తా. అద్భుతం, ఫెంటాస్టిక్. బ్యాచ్లో అందరికీ మంచి తేటే. అక్కడ పేమెంట్ కాదు హేము. ఫస్ట్ అరే ఎట్లా గిమ్మలకి పెట్టున్నా కదా ఫోను, నువ్వు కొట్టేసారా పేమెంట్ అన్న. అకౌంట్లో లేవురా అన్నాడు. సరే కదా అని అరే సరే నేను కొట్టేస్తాను, నువ్వు కొట్టేరా అన్న. వాడు కొట్టిన తర్వాత అమౌంట్ ఫోన్ ఆన్ అవ్వట్లేదు. సరే వెళ్ళి తెలిసిన షాప్ అయ్యేసరికి ఇంకెళ్ళి డాడీ కాల్ చేశా. డాడీ ఇది సంగతి అంటే సరే నానికట్ వెళ్ళిప్పుడు ఇచ్చేస్తాలే అన్నాడు. ఇంక తీసుకొని వచ్చేసా. స్టంట్ ఆఫ్ ద డే, దోల, గెట్ దోల. వచ్చేసాం. ఇదే గాయస్ మన వాహనం. టోకెన్ నెంబర్ 1 పెద్ద మనిషి, గాలిపడం ఎగరడానికి వచ్చిన పెద్ద మనిషి. టోకెన్ నెంబర్ 2, నెంబర్ 3 130 బాగానే ఎక్స్ట్రా ఉంది చూడు, ఉంటుంది. వచ్చేసాం. నీ పేరేం పేర్రా? ఆదిత్యనా? బాయ్. స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మేము గాలిపటం ఎగరైపోతున్నాము. చూద్దాం ఈరోజు మనకైతే అట్ట కాదురా, బొక్కలు కనపట్లేడు నీకు గుడ్డా. పైకి రా. ఇది చూసారండి, పొల్లొంగిపోయింది. దాని గురించి భయపడకండి. మళ్ళా చెప్తాడు షెట్ మ్యాన్. మీరు అలా ఏంది గాంజా తాళ్ళు ఉంటాయి అయిగా మాంజాల అవి వాడకండి. ఇంటి చూడు గుట్ట కట్టుకుని తాళ్ళు అవి వాడుకోండి. చూసారా? ఐ థింక్ 2-3 years తర్వాత మేమైతే గాలిపడం ఎగరేస్తుంది. ఫీలింగ్ సో ఎక్సైటెడ్. 10 రూపాయలు కొనలేక 130 రూపాయలు పెట్టారు. 10 రూపాయలు కొంటే ఏమిటి? బొక్కలు పెట్టాలి. టాస్క్ అది పెద్ద టాస్క్. సింపుల్ అయిపోయింది ఇది. పడిందంటే దారం ఎత్తుకోవడం. లేదు తీసే మిస్ కాలేదు. 4 దిగిపోయినాయి కదా. వదిలే ఇంకా పంపి. వదిలే ఇంకా పంపి. కూర్చోరా అతి లాగ్ పంపి. తెగిపోయింది. అంత గిట్టికి లాగా దారి కనపడుతుందా? అంతే అట్లా
ఏ ఒకప్పుడైతే మేలు అంటే క్రియేటివిటీ కనిపించేది ఒకప్పుడైతే ఏ రకంగా గాలిపటం తెచ్చుకొని ఏంటిది దాని అనేది తంత్రం కాదు ఏంటిది సూత్రం కన్నాలు సూత్రాలు ఒకప్పుడు కొనుక్కుని మనమే వేసుకొని మనమే కొనుక్కొని మెజర్మెంట్స్ తీసుకొని ఇన్ని లెక్కలు ఉన్నాయి. ఈ రోజు లేదు, డైరెక్ట్గా గాలిపటం తెచ్చాం, ఒక స్టిక్ ఇచ్చాడు, స్టిక్ పెట్టాం, ఎగరేసాం, ఎగిరింది. ఆ రోజులో బాగుండే వర్క్ ఉండేది, లైక్ మెమరీస్. ఒకప్పుడైతే ఇంకా ఎట్లా అంటే పేపర్స్ తీసుకొని పేపర్ తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని మనమే ఎగరేసుకుంటే వాళ్ళని బాగుండేవి ఆ రోజులే. ఎరాహిము అప్పుడు ఏదైతే ఇష్యూ వచ్చిందో చెప్పా కదా, ఈ 6 days 7 days లైక్ ఈ వీక్ వీడియోస్ రాని రీజన్ ఏంటంటే స్టోరేజ్ ఇష్యూ. నేను అటు రికార్డ్ చేస్తూ ఉన్నా, సేమ్ ఇష్యూ ఎందుకో తెలియదు. స్టోరేజ్ అసలు వీడియో రికార్డ్ కావట్లేదు, పాపప్ అయితే కానీ మేము చూసుకోలేదు. స్టోరేజ్ అయిపోయిందని 128 GBలో కామెడీగా 127.6 GB ఖతం. ఇప్పుడు ఏంటంటే స్టోరేజ్ ఇష్యూ కాదు, ఈ 1 week నేను స్టోరేజ్ క్లియర్ చేసుకుంటూ ఆ ఫుటేజ్ అంతా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, ఆ ఫుటేజ్ అనే కాదు డేటా అయినా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అంతా క్లియర్ చేసుకుంటూ అట్లా ఉన్నాను. ఈసారి అయితే బ్యాటరీ అంటే ఛార్జింగ్ చాలా ఎర్లీగా అయిపోతుంది. అది కూడా ఏదో ఒకటి నేనైతే ఆప్షన్ చూడాలి దీనికి. నాకు ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది, ఏదో ఒకటి చేస్తా డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ సీ నేను ఒక్కసారి కూడా సో వాడైతే అస్సలు యూజ్ చేయలేదు. సెకండ్ వీడియోలో కూడా నేను ఇంక యూజ్ చేశాను, బట్ ఇప్పుడు అస్సలుకి చేయాల. సో ఐ డిడ్ ఇట్. దిస్ ఇస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అండ్ సేమ్ వే మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే తెలీదు అసలుకి ఎంత వీడియో రికార్డ్ అయ్యింది, ఏం రికార్డ్ అయ్యింది ఏంది అనేది కూడా తెలియదు. అదైతే ఇప్పుడు చూస్తా. హోప్ఫుల్లీ యూ గాయ్స్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు. డెఫినెట్గా మీకు నచ్చిన టైప్ ఆఫ్ కంటెంట్ ఏం ఆడాలి అయితే నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ టు కాల్ అని. బట్ డెఫినెట్లీ మీరు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం, టైంపాస్ కోసం యూట్యూబ్లోకి వీడియోస్ చూడడానికి అండ్ కాస్త టైం ఇచ్చి నా వీడియో కూడా చూడడానికి కొద్దిగా ప్రయారిటీస్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఫర్ ష్యూర్ ఐ విల్ గివ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇదనే కాదు, డెఫినెట్లీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక విధంగా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆలోచిస్తూనే ఉన్నాను ఏ విధంగా ఎంటర్టైన్ చేయగలను మిమ్మల్ని అని. లెట్స్ సీ ఏమవుతుంది, ఇది ఎంతవరకు వెళ్తుంది అని. ఆల్రెడీ కొన్ని అనుకున్నా అదైతే ట్రై చేద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ. హోప్ఫుల్లీ మిగతా వీడియో నచ్చింటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ సీ యూ, టాటా, బాయ్.